నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. అలాగే ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఎన్ఆర్ఐ బెస్ట్ ఎన్ఆర్ఐ డైవర్స్ అడ్వకేట్ ఇన్ హైదరాబాద్, విజయవాడ. సో మేము ఈ మధ్యకాలంలో ఢిల్లీలో కూడా ఆఫీస్ ఓపెన్ చేసాం. మనకి ఎలాగో విజయవాడలో, హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది. ఇది సబ్జెక్ట్ ఎన్ఆర్ఐల మీద రకరకాల సబ్జెక్ట్తో ప్రతిసారి ఏదో ఒక సబ్జెక్ట్తో మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈరోజు చాలా కొత్త సబ్జెక్టు, ఎందుకంటే ఎన్ఆర్ఐల్లో మన మిత్రులందరికీ కూడా కొత్త సబ్జెక్టులో భాగంగా 2-3 ప్రశ్నలు, అంటే జనరల్గా మాకు వచ్చే ప్రశ్నల్లో నేను కొన్ని ప్రశ్నలు తీసి మిమ్మల్ని అడుగుతాను. అదేంటంటే, ఒక మొట్టమొదటి ప్రశ్న ఏమంటారంటే, సార్ నేను విదేశాల్లో ఉంటూ డైవర్స్ తీసుకుంటా అని మొట్టమొదటి ప్రశ్న అడుగుతాను. నేను మళ్ళీ చెప్తాను, విదేశాల్లో మీరు ఉంటూ డైవర్స్ తీసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే విదేశాల్లో ఉన్న డైవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే చెల్లుబాటు అవుతుంది, అది ఇక్కడ చెల్లవు. మరి పరిష్కారం ఏంటంటే, విదేశాల్లో మీరు డైవర్స్ తీసుకుంటేనే మన ఇండియాలో కూడా డైవర్స్ తీసేసుకోండి, చాలా బెటర్ అది. సో దానికి నేను చాలా వీడియోలో చెప్పాను, ఎస్పీఏ పర్సన్ని అటెండ్ చేయించాలి. దాంతోపాటు ఎస్పీఏతో పాటు మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము తయారు చేసి మేము పంపిస్తాం, అది క్లియర్. అది అయిపోయిన తర్వాత మీకు అతి ముఖ్యమైన ఇంకొకటి ఉంది. చాలామంది ఏంటంటే, సార్ నోటరీ అనేది ఇక్కడ అక్కర్లేదు, మరి మన ఇండియాలో ఉన్న నోటరీ చేసుకోవచ్చా అంటారు. లేదండి, ఇండియాలో ఉన్న నోటరీ ఇండియాలో చెల్లదు. కాబట్టి మీరు ఇండియాలో, ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియాలో నోటరీ తీసుకున్నాం, మనం నోటరీ చేసుకొని మనం ఫైల్ చేస్తే అది మీరు అక్కడ ఉన్నట్టు కాదు కదా. సో కంపల్సరీ మీరు విదేశాల్లో ఉన్నట్టే లెక్క, అదొకటి. తర్వాత విదేశాల్లో ఉంటూ చాలామంది అడుగుతారు, సార్ నేను విదేశాల్లో ఉంటున్నానండి, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైందంటే, అంటే ఉదాహరణ చెప్తున్నాను, మాకు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో పిల్లల విషయం ఏంటంటే, ఇద్దరు కూడా అమెరికన్ సిటిజన్సే. సో వాళ్ళిద్దరిని ఇండియాకి తీసుకురావాలంటే భర్త పర్మిషన్ కానీ భార్య పర్మిషన్, ఎవరో ఒక స్పౌస్ పర్మిషన్ కావాలి, లేదా కష్టం అవుతుంది అని అంటున్నారు. ఎస్, అది కరెక్ట్ అండి. ఎందుకంటే కంపల్సరీ మీరు అక్కడ పర్మిషన్ తీసుకొని, భార్యాభర్తల పర్మిషన్ తీసుకొని మీరు ఇక్కడ రావాల్సింది, లేకపోతే కష్టం. మరి ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ విదేశీయాల్లో ఉన్న పిల్లలు, అంటే విదేశీ పిల్లలు అంటాం మనం. ఉదాహరణకి అమెరికాలో బాబు పుట్టాడు, ఆ బాబుకి ఇక్కడ ఎలాంటి రైట్స్ ఉండవు. జస్ట్ మీకు తెలుసు కదా, ఓసీఐ కార్డు ప్రకారం మనం ముందుకెళ్తాం. కాకపోతే దానికి సంబంధించి ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లు కానీ, ఫ్యామిలీ కోర్ట్ చట్టాలు కానీ ఇక్కడ ఇండియాలో పనిచేయవు. కాబట్టి దానికి సంబంధించి మీరు అక్కడ ఫైల్ చేసుకోవాల్సింది ఒకటి. అయితే డైవర్స్ మాత్రం కంపల్సరీ ఇక్కడే ఫైల్ చేసుకోవాలి. మీరు డైవర్స్ ఫైల్ చేసుకున్న సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి గతంలో నేను వీడియోలో చేశాను, అది లింక్ కింద ఇస్తా, చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు విదేశాల్లోనే ఉంటూనే ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు, అది చాలామందికి చెప్తాను. మన మిత్రుడు ఒక సందర్భంలో ఏమైందంటే, సార్ నేను ఇండియాలో ఉండిపోతున్నాను, కానీ మా భార్య విదేశాల్లో ఉంది, ఆమె ఇక్కడ రానంటుంది. సో ఇప్పుడు ఆమెకి లీగల్ నోటీస్ ఏ విధంగా పంపాలి అన్నప్పుడు, ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి కూడా ఆమెకు లీగల్ నోటీస్ పంపచ్చు. ఎలాగా అంటే, ఆటోమేటిక్గా మనము ఆ లీగల్ నోటీస్ విషయంలో మనము రిజిస్టర్ పోస్ట్ కొరియర్ ద్వారా కూడా ఆమెకు పంపచ్చు, పంపించిన అలాగే మెయిల్ కూడా దాన్ని కూడా పంపించవచ్చు. పంపించిన తర్వాత వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవుతారని మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ముందుకు వస్తారా రారని చూసుకొని దాన్ని బట్టి కూడా మనము ఫైల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదే కాకుండా విదేశాల్లో ఉండి మీరు మన దేశంలో విదేశాల్లో ఉండి ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇండియాకి రాలేదు, ఉదాహరణకి మనం ఎక్స్పర్టీ డిగ్రీ అంటాం, అంటే మనం డైవర్స్ నోటీస్ పంపించాము, అది విదేశాల్లోనే ఉంది, అది ఫారెన్లోనే ఉంది. ఫారెన్లో ఉండి నేను ఇక్కడ రాను అన్నారనుకోండి, ఆటోమేటిక్ ఎక్స్పర్టీ డిగ్రీ వచ్చేస్తుంది. దాని గురించి భయపడాల్సిన అవసరంలో మీరు ఆ ఎక్స్పర్టీ డిగ్రీ తీసుకొని మీరు శుభ్రంగా హ్యాపీగా మరో వివాహం 90 days దాకా వెయిట్ చేసి ఇంకో 90 days తర్వాత మీరు ఇంకో వివాహం చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సో చాలామంది మొట్టమొదటి ఇంకో ప్రశ్న అడిగేది ఏంటంటే, విదేశాల్లో ఉన్నాము అంతా బాగానే ఉందండి, మరి ఆస్తులు ఎలా పంచుకోవాలి? ఖచ్చితంగా మీరు ఆస్తులు పంచుకోవచ్చు విదేశాల్లో ఉన్నప్పుడు. ఇక్కడ సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో మీకు ఎవరికి ఎలాంటి రైట్ ఉండదు. కాకపోతే విదేశాల్లో మీరు ఉన్నప్పుడు అక్కడ మీకు 50% అనేది ఆమెకు ఇవ్వాలి. అలాగే ఇండియాలో ఉన్న ఆస్తుల పైన కూడా మీరు అక్కడే MOU కానీ, లేదా దానికి సంబంధించిన ఏదైనా కోర్టుకు సంబంధించిన ఆర్డర్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు ప్రాపర్టీ విషయంలో కానీ, వాటిల్లో కానీ, అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా వీలునామా, ప్రామిసరీ నోటు, దీన్ని కూడా మీరు మా నెంబర్ ఏదైతే ఉందో 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.